నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహులపై ఈడీ ఛార్జ్ షీట్ కు వ్యతిరేకంగా ఈడీ కార్యాలయాల వద్ద నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఈడీ వద్ద కాంగ్రెస్ నిరసనలకు దిగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహులపై ఈడీ ఛార్జ్ షీట్ కు వ్యతిరేకంగా ఈడీ కార్యాలయాల వద్ద నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఈడీ వద్ద కాంగ్రెస్ నిరసనలకు దిగింది. దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. ఇక్కడ మనకు ప్రస్తుతానికి ఢిల్లీలో మాత్రము ఒకవైపు కాంగ్రెస్ నిరసనలు వ్యక్తపరుస్తున్నారు, మరొక వైపు రాబర్ట్ వాద్రాకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించింది ఈడీ ఈరోజు రెండవ రోజు కూడా ఇక్కడ నుంచి దాదాపు మనం ఇక్కడ చూస్తున్నాము. రాబర్ట్ వాద్రా అంటే ప్రియాంక గాంధీ యొక్క హౌస్ అన్నమాట. ఇక్కడ నుంచి కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. ఈడీ విచారణకు రెండవ రోజు దాదాపు మనకు ఈ కేసుకు సంబంధించినటువంటి దాదాపు నిన్నటి నుంచి కూడా ఏదైతే రాబర్ట్ వాద్రాకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో నిన్న ఈడీ ముందర అటెండ్ కావడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఏదైతే విచారణ ఉందో దాదాపు 7 గంటల పాటు విచారణ సాగింది. అయితే ఈ 7 గంటల విచారణలో మాత్రము ఏదైతే తనకు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ కేసు జరుగుతూ ఉంది, ఈ కేసుకు సంబంధించింది ఇప్పటి వరకు కూడా నేను ఎన్నో పత్రాలను కూడా నేను సమర్పించాను, అయినా కూడా దీనికి ఈడీ ఇలాగే నాకు నోటీసులు ఇస్తుంది. గత వారం కూడా 8వ తేదీన కూడా ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు దానికి వెళ్ళకపోవడం, అంటే మొదటిసారి ఇచ్చినటువంటి ఈడీ నోటీసులకు గైరాజ్ కావడము, నిన్న మరొకసారి నోటీసులు రావడంతో ఇక్కడ మనకు కనిపించేటటువంటిది ఏదైతే ఉందో రాబర్ట్ వాద్రాకు సంబంధించినటువంటి హౌస్ నుంచి నిన్న ఆయన నడుచుకుంటూ ఇలా ఈడీ కేసుకి సంబంధించినటువంటి ఆఫీస్ మనకు దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడికి దాదాపు 1 కిలోమీటర్ మేర ఒక్కడు నడుచుకుంటూ వెళ్ళి ఈడీ ఆఫీస్కి వెళ్ళి నిన్న మొదటి రోజు విచారణకు అటెండ్ కావడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఈడీ విచారణ సమయంలో రాబట్టడానికి ప్రయత్నించింది. కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ అంతా కూడా మేము ఇప్పటికే సమర్పించాము, అయినా కూడా పదే పదే ఈడీ నోటీసులు ఇవ్వడము, కావాలని కక్ష సాధింపు చర్యలు ప్రభుత్వం చేపడుతుందంటూ కూడా ఆయన బయటికి వచ్చిన తర్వాత మీడియాకి ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏదైతే కేసుకు సంబంధించిందో ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసుకి ఇది గూర్గావ్లో ఒక రియల్ ఎస్టేట్ ఒక ఇంపార్టెంట్ ప్లేస్. ఆ ప్లేస్లో ఆయన 2008లో ఒక ప్లేస్ని కొనడం జరిగింది. అయితే కంపెనీ పైలట్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే ఇది గూర్గావ్లోని ఆయన 3.5 ఎకరాల పొలాన్ని అంటే ఒక ప్లేస్ని కొనడము, తర్వాత దానికి ఓంకారేశ్వర ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ నుంచి ఆయన 3.5 ఎకరాలను కొనడము, దానిని దాదాపు 7.5 కోట్ల వాళ్ళ ప్రాపర్టీస్ నుంచి కొనడం జరిగింది. ఆ తర్వాత ఒకే గంట తర్వాత అంటే కొన్ని గంటల లోపనే దానిని మ్యూటేషన్ చేంజ్ చేసి దాన్ని కొన్ని 100 కోట్లకు ఒక అంటే హౌస్కు సంబంధించినటువంటి డిఎల్ఎఫ్ వాళ్లకు అమ్మడం అన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశము. దాదాపు 58 కోట్లకు పైగా ఆ ప్లేస్ని అమ్మడం జరిగింది. అయితే ఏదైతే ఆయన కొన్నటువంటిది ధర 50 కోట్లకు ఏదైతే కొన్నాడో, 7 కోట్లకు ఏదైతే కొన్నాడో దాన్ని 58 కోట్లకు ఆయన అమ్మడం అన్నదే ఇక్కడ చాలా కీలకము. ఇంత మనీ అమౌంట్ అంతా కూడా ఎక్కడ పెట్టారు, తర్వాత ఇదంతా కూడా ఒక మనీ లాండరింగ్ కేసు అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి ఇక్కడ దీని మీదనే ఈడీ కేసు అంటే ఈడీ నోటీసులు ఇవ్వడము, తర్వాత దీని మీదనే 2018 నుంచి కూడా చాలా సందర్భాల్లో దీనికి సంబంధించినటువంటి విచారణ నిమిత్తం ఆయనని అంటే రాబర్ట్ వాద్రాతో రాబట్టేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. దాదాపు ఇప్పటికీ కూడా 20 సార్లు నేను అటెండ్ కావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఇచ్చాను, కానీ ఈ ఈడీ పదే పదే నన్ను ఇలా విచారిస్తూనే ఉంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే గత అంటే దాదాపు ఒక 24 గంటల ముందు కూడా ఆయన కాంగ్రెస్ పిలిస్తే నేను ఖచ్చితంగా కూడా నేను మరి
కాంగ్రెస్ పిలిస్తే ఖచ్చితంగా నేను రాజకీయాల్లో వస్తాను, రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు ఖచ్చితంగా నన్ను ఆహ్వానిస్తే వచ్చేటటువంటి రాజకీయాల్లో నేను కాంగ్రెస్ తరఫున కూడా నేను ప్రచారం చేస్తానంటూ కూడా ఆయన ఒక ఇచ్చినటువంటి 24 గంటల లోపునే ఈ విధంగా ఈడీ నోటీసులు మరోసారి రావడం అన్నది ఇక్కడ కక్ష సాధింపు చర్యలు అంటూ కూడా రాహుల్ గాంధీ మొన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. కావాలనే అంటే బావమర్దిని అంటే మా తనని రాబర్ట్ వాద్రాని కూడా కావాలనే ఈడీ కేసుల్లో ఈ విధంగా ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలు చేస్తుందంటూ కూడా రాహుల్ గాంధీ కూడా విమర్శలు కూడా చేయడం జరిగింది. సింధు, రైట్, థ్యాంక్ యూ. ఏదైతే రెండవ రోజు ఉందో ఇప్పుడు 11 గంటలకు విచారణ ప్రారంభమవుతుంది. 11 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే మరి ఎన్ని గంటల పాటు ఈ విచారణ కొనసాగుతుంది? విచారణ కొనసాగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏ అంశాలను ప్రధానంగా ఆయన చెప్పబోతున్నారు అన్నది మాత్రం వెయిట్ చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ కళ.